Hi students, welcome back to my channel Code with Rahul. Previous lecture లో మనం చాప్టర్ 5 లోని టాపిక్స్ ని కవర్ చేసాం. అవేంటంటే ఫంక్షన్స్ అండ్ రికర్షన్. సో ఈ వీడియోలో మనం చాప్టర్ 6 లోని టాపిక్స్ ని కవర్ చేయబోతున్నాం, which is pointers. అయితే మరి ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనం వేరియబుల్స్ గురించి డిస్కస్ చేద్దాం. అదేంటి బ్రో, ఈరోజు టాపిక్ పాయింటర్స్ కదా, మరి మధ్యలో వేరియబుల్స్ ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అని అనుకుంటున్నారా? రుకో జరా సబర్ కరో. సో బేసికలీ ఈ పాయింటర్స్ టాపిక్ అర్థం కావాలంటే మనకి వేరియబుల్స్ మీద ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే నేను ఈ లెక్చర్లో చెప్పబోయే కాన్సెప్ట్స్ మీకు బాగా అర్థమవుతుంది. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు టాపిక్. యాజ్ యూ ఆల్ నో వెరీ వెల్, మనం కంప్యూటర్లో స్టోర్ చేసే డేటా ఒక పర్టికులర్ మెమరీ అడ్రస్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఆ మెమరీ అడ్రస్కి మనం ఇచ్చే పేరే వేరియబుల్స్. సో యాజ్ యూ సీ ఆన్ ద స్క్రీన్, నేను సబ్స్క్రైబర్స్ అనే వేరియబుల్లో 400 అనే ఇంటీజర్ డేటాని స్టోర్ చేశాను. అంటే ఇప్పుడు నేను సబ్స్క్రైబర్స్ అనే వేరియబుల్లో ఉన్న డేటాని ఫార్మాట్ స్పెసిఫైయర్ యూస్ చేసి అవుట్పుట్లో చూపించవచ్చు. సో ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది అండ్ వేరియబుల్స్ అంటే ఏంటో మనకి అర్థమయ్యింది. కానీ అప్పుడే కథలోకి ఒక కొత్త ట్విస్ట్ వచ్చింది. అదేంటంటే పాయింటర్ వేరియబుల్స్. ఇప్పుడు ఈ పాయింటర్ వేరియబుల్స్ అంటే ఏంటి అండ్ నార్మల్ వేరియబుల్స్ మరియు పాయింటర్ వేరియబుల్స్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో యాజ్ వీ ఆల్ నో వెరీ వెల్, వేరియబుల్స్ అనేది మనం ఇచ్చిన పేరు, అది డేటా యొక్క యాక్చువల్ మెమరీ అడ్రస్ కాదు. సో వేరియబుల్ చేసే పని ఏంటంటే డేటాని స్టోర్ చేయడం. బట్ పాయింటర్ వేరియబుల్స్ చేసే టాస్క్ ఏంటంటే ఆ డేటా యొక్క యాక్చువల్ మెమరీ అడ్రస్ని స్టోర్ చేయడం. ఐ నో యూర్ స్టిల్ కన్ఫ్యూజ్డ్, బట్ డోంట్ వరీ. దీని సింటాక్స్ చూసుకున్న తర్వాత దీన్ని కోడ్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో మనం చూద్దాం. ద సింటాక్స్ ఈస్ డిస్ప్లేడ్ ఆన్ స్క్రీన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏజ్ అనే ఒక ఇంటీజర్ వేరియబుల్ని డిక్లేర్ చేశాం అండ్ అందులో 32 అనే డేటాని స్టోర్ చేశాం. ఇప్పుడు ఈ 32 అనేది ఒక పర్టికులర్ మెమరీ అడ్రస్లో స్టోర్ అయ్యింది. లెట్ సపోజ్ 2010 అనే మెమరీ అడ్రస్లో స్టోర్ అయ్యింది. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే నాకు ఆ మెమరీ లొకేషన్ యొక్క మెమరీ యాక్సెస్ కావాలి. ఇన్ సింపుల్ వర్డ్స్, ఆ డేటా యొక్క మెమరీ అడ్రస్ తెలియాలి. సో ఆ మెమరీ అడ్రస్ మనకు తెలియాలంటే మనం పాయింటర్ వేరియబుల్స్ని యూస్ చేయాలి. నోట్, మనం ఎలాంటి డేటాకైతే మెమరీ అడ్రస్ తెలుసుకోవాలనుకుంటున్నామో పాయింటర్ వేరియబుల్స్కి కూడా అలాంటి డేటా టైపే మెన్షన్ చేయాలి. ఇప్పుడు అసలు ఈ పాయింటర్ వేరియబుల్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం డేటా టైప్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మనం స్టార్ సింబల్ పెట్టాలి. ఆ తర్వాత నార్మల్గా వేరియబుల్స్కి ఎలా అయితే నేమ్స్ ఇస్తామో అలాగే ఏదో ఒక పేరు పెట్టాలి. సో ఇది ఒక పాయింటర్ వేరియబుల్ కాబట్టి నేను PTR అని పెట్టాను. మీరు మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ స్టార్ సింబల్ని యాస్టరిస్క్ అని అంటారు. ఈ ఒక్క సింబల్ పెడితేనే నార్మల్ వేరియబుల్ ఒక పాయింటర్ వేరియబుల్గా మారుతుంది. ఈ సింబల్ని డేటా టైప్కైనా లేదా వేరియబుల్కైనా పెట్టొచ్చు, అది మన ఇష్టం. ఇప్పుడు మెయిన్ స్టెప్, మనం ఏజ్ అనే వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ని ఈ పాయింటర్ వేరియబుల్లో స్టోర్ చేయాలి. అప్పుడే మనకి ఆ వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ తెలుస్తుంది. యాంపర్సెంట్ ఏజ్. మనకి ఏ వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ కావాలో ఆ వేరియబుల్ ముందు యాంపర్సెంట్ సింబల్ పెట్టాలి. సో ఇక్కడతో మనం సక్సెస్ఫుల్గా మెమరీ అడ్రస్ని PTRలో స్టోర్ చేసాం. అదంతా బాగానే ఉంది, కానీ ఆ మెమరీ అడ్రస్ స్టోర్ అయిందా లేదా అని మనకెలా తెలుస్తుంది అని మీరు అనొచ్చు. సో డోంట్ వరీ, దేర్ ఈజ్ అ ఫార్మాట్ స్పెసిఫైయర్. ఎలాగైతే ఇంటీజర్ డేటాకి %d ఉందో అలాగే పాయింటర్ వేరియబుల్స్లో కూడా %p అనే ఫార్మాట్ స్పెసిఫైయర్ ఉంది. ఇప్పుడు ఫైనల్గా ఆ మెమరీ అడ్రస్ని అవుట్పుట్లో చూపిద్దాం. printf the memory address of age is %b\n, PTR, return 0. సో ఇలా మనం పర్టికులర్ డేటా యొక్క మెమరీ అడ్రస్ని ఈజీగా తెలుసుకోవచ్చు బై యూజింగ్ పాయింటర్ వేరియబుల్స్. ఈ కాన్సెప్ట్ ఇంకా మీకు అర్థం కాకపోతే డోంట్ వరీ, ఇప్పుడు దీన్ని మన స్టైల్లో అర్థం చేసుకుందాం. సపోజ్ కంప్యూటర్ అనే ఒక కాలేజ్ ఉంది. ఆ కాలేజ్లో ప్రోగ్రామర్ అనే HOD ఉన్నాడు. ఆ HOD దగ్గర ఒక కంప్లైంట్ వచ్చింది, ఇలా రాహుల్ అనే ఒక వేరియబుల్ క్లాస్ బంక్ కొట్టాడు అని. అప్పుడు ప్రోగ్రామర్ అనే HOD ఏం చేస్తాడంటే CR అనే పాయింటర్ వేరియబుల్ని పిలుస్తాడు. పిలిచి రాహుల్ అనే వేరియబుల్ యొక్క రోల్ నంబర్ కనుక్కో, ఇన్ సింపుల్ వర్డ్స్ ఆ వేరియబుల్కి మెమరీ అడ్రస్ కనుక్కో అని కామెంట్ ఇస్తాడు. అప్పుడు CR అనే పాయింటర్ వేరియబుల్
రిజిస్టర్లో చూసి, ఇన్ సింపుల్ వర్డ్స్ మెమరీలో చూసి రాహుల్ యొక్క మెమరీ అడ్రస్ని ప్రోగ్రామర్కి చెప్తాడు. సో ఇదే సేమ్ టెర్మినాలజీని మన కోడ్లో కూడా యూజ్ చేసాం. మనం ఒక పాయింటర్ వేరియబుల్ యూజ్ చేసి వేరియబుల్ యొక్క యాక్చువల్ మెమరీ అడ్రస్ని తెలుసుకున్నాం. ఐ హోప్ మీకు పాయింటర్ వేరియబుల్స్ని ఎలా యూజ్ చేస్తారో అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు ఈ టాపిక్కి సంబంధించిన ఒక క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. అప్పుడే మనకి ఈ కాన్సెప్ట్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఫైండ్ ద అవుట్పుట్ ఆఫ్ ద గివెన్ సి ప్రోగ్రామ్. ఇప్పుడు ఒకసారి ఈ వీడియోని పాజ్ చేసి దీని అవుట్పుట్ ఏం రావచ్చో అనేది అనలైజ్ చేయండి. ఆ తర్వాత వీడియోని ప్లే చేసి మీ ఆన్సర్ని వెరిఫై చేసుకోండి. ఓకే, ఇప్పుడు దీని అవుట్పుట్ ఏం రాబోతుందో కోడ్లోనే వెరిఫై చేసి చూద్దాం. ఈ కోడ్ని రన్ చేయగానే మనకు స్క్రీన్ మీద x=0 అని ప్రింట్ అయింది. సో ఎవరైతే అవుట్పుట్ 0 వస్తుందని చెప్పారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మనం అసలు ఈ కోడ్లో ఏం జరుగుతుంది అండ్ అవుట్పుట్ 0 ఎందుకు వచ్చిందో అనేది తెలుసుకుందాం. సో బేసికలీ ఈ కోడ్లో ఏం జరుగుతుందంటే మనం ఫస్ట్ x అనే ఒక ఇంటీజర్ వేరియబుల్ని డిక్లేర్ చేసాం. అందులో 10 అనే డేటాని స్టోర్ చేసాం. నెక్స్ట్ లైన్లో మనం ఒక పాయింటర్ వేరియబుల్ డిక్లేర్ చేసాం అండ్ ఆ x వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ని అందులో స్టోర్ చేసాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే మెమరీ అడ్రస్ని పాయింటర్ వేరియబుల్లో స్టోర్ చేయడం అంటే సింపుల్గా ఆ మెమరీ అడ్రస్ యొక్క యాక్సెస్ని పాయింటర్ వేరియబుల్ చేతిలో పెట్టడం. సో బేసికలీ మనం పాయింటర్ వేరియబుల్తో ఆ మెమరీ అడ్రస్లో ఉన్న డేటాని మ్యానిపులేట్ చేయొచ్చు. సో అందుకే మనం ఎప్పుడైతే పాయింటర్ వేరియబుల్లో 0 వాల్యూని స్టోర్ చేసామో అప్పుడు ఆటోమేటిక్గా ఎక్స్లో ఉన్న డేటా కూడా చేంజ్ అయిపోయింది అండ్ 0 స్టోర్ అయింది. ఐ హోప్ మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ హోంవర్క్ క్వశ్చన్ని మీరు మీ ఓన్గా సాల్వ్ చేయండి. రైట్ ఎ సి ప్రోగ్రామ్ టు ప్రింట్ ఎ నంబర్ అండ్ చేంజ్ ఇట్స్ వాల్యూ యూజింగ్ ఎ పాయింటర్. నౌ మూవింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. రైట్ ఎ సి ప్రోగ్రామ్ టు స్వాప్ 2 numbers యూజింగ్ పాయింటర్స్. ఇప్పుడు దీని కోడ్ రాసే ముందు ఫస్ట్ దీని లాజిక్ అర్థం చేసుకుందాం. సో ఈ క్వశ్చన్లో ఏం చెప్పారంటే 2 numbers స్వాప్ చేయాలి. ఇన్ సింపుల్ వర్డ్స్ 2 వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ని ఎక్స్చేంజ్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. లెట్ సపోజ్ నా దగ్గర 2 వాటర్ బకెట్స్ ఉన్నాయి. ఒక బకెట్లో గ్రీన్ లిక్విడ్ ఉంది అండ్ ఇంకో బకెట్లో రెడ్ లిక్విడ్ ఉంది. సో ఇప్పుడు నేను ఒకవేళ ఈ 2 బకెట్స్లో ఉన్న లిక్విడ్స్ని డైరెక్ట్గా ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే అది పాసిబుల్ కాదు. సో ఈ సిచ్యువేషన్ ఏం చేయాలంటే మనకి ఇంకో టెంపరరీ ఆబ్జెక్ట్ కావాలి. సో అప్పుడే మనం ఈ థర్డ్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి ఈ 2 బకెట్స్లో ఉన్న లిక్విడ్స్ని ఎక్స్చేంజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు దీన్ని కోడ్లో డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. int a = 10, b = 20. printf before swap %d space %d \n, a, b. ఇప్పుడు మనం ఈ వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ని స్వాప్ చేయడానికి కోడ్ రాద్దాం. స్టెప్ 1. ముందు మనం ఒక టెంపరరీ వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. ఈ టెంపరరీ వేరియబుల్ని యూజ్ చేసుకొని a అండ్ bలో ఉన్న వాల్యూస్ని స్వాప్ చేయాలి. బట్ వెయిట్ ఎ సెకండ్, మనం డైరెక్ట్గా వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ని స్వాప్ చేయలేం. ఒకవేళ చేయడానికి ట్రై చేస్తే ఎర్రర్ వస్తుంది. సో అందుకే మనం ఇక్కడ పాయింటర్ వేరియబుల్స్ని యూజ్ చేయాలి. ఎందుకంటే మనం పాయింటర్స్ని యూజ్ చేస్తే ఆ మెమరీ అడ్రస్లో స్టోర్ అయిన వాల్యూస్ని యాక్సెస్ చేయొచ్చు. లెట్స్ కంటిన్యూ ద కోడ్. int temp = *a, *a = *b, *b = temp. printf after swap %d space %d \n, a, b, return 0. So finally this is how the code looks like. ఇలా మనం పాయింటర్స్ని యూజ్ చేసి 2 వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ని ఎక్స్చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ పాయింటర్స్ టాపిక్లోనే ఇంకో సబ్ టాపిక్ని చూడబోతున్నాం, విచ్ ఈజ్ పాయింటర్ టు పాయింటర్. ఇప్పటి వరకు మనం పాయింటర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. పాయింటర్స్ చేసే పని ఏంటంటే వేరియబుల్స్ యొక్క మెమరీ అడ్రస్ని స్టోర్ చేయడం. ఇన్ ద సేమ్ మేనర్ పాయింటర్ టు పాయింటర్ అంటే పాయింటర్ యొక్క మెమరీ అడ్రస్ని స్టోర్ చేయడం. పాయింటర్స్ వరకు అంతా బాగానే ఉంది బ్రో, ఇప్పుడు ఈ పాయింటర్ టు పాయింటర్ ఏంటబ్బా అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? సో డోంట్ వరీ, ఈ టాపిక్స్ అనేవి మనకి తర్వాత డిఎస్ఏలో యూజ్ అవబోతుంది. ఇప్పుడు కష్టంగా అనిపించినా ఇష్టంగా నేర్చుకుంటే తర్వాత డిఎస్ఏలో మనల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. సో జస్ట్ కీప్ గోయింగ్ విత్ ద ఫ్లో. ఇప్పుడు జస్ట్ ఒకసారి ఈ పాయింటర్ టు పాయింటర్ సింటాక్స్ మీద లుక్ వేసుకోండి.
ఇప్పుడు మనం దీనికి సంబంధించిన ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. అప్పుడే అసలు ఈ పాయింటర్ టు పాయింటర్ని కోడ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అర్థమవుతుంది. ప్రింట్ ద వాల్యూ ఆఫ్ I ఫ్రమ్ ఇట్స్ పాయింటర్ టు పాయింటర్. సో బేసికలీ ఇలాంటి క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే మనం ఏ సింబల్ని ఎక్కడ వాడాలో అనే దాని మీద ఒక క్లారిటీ ఉండాలి. అందుకే ఇప్పుడు ఫస్ట్ సింబల్స్ మీద క్లారిటీ తెచ్చుకుందాం. * ఈక్వల్ టు వాల్యూ అట్ అడ్రస్ అంటే ఆ మెమరీ అడ్రస్లో స్టోర్ అయి ఉన్న యాక్చువల్ వాల్యూ ఆర్ డేటాని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ యాంపర్సెంట్. యాంపర్సెంట్ అంటే ఆ వాల్యూ యొక్క మెమరీ అడ్రస్. సో ముందు మనం ఈ 2 సింబల్స్ మీద ఒక క్లారిటీ తెచ్చుకుందాం. అప్పుడు ఈ క్వశ్చన్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ సింబల్స్కి ప్రాక్టికల్ యూజ్ ఏంటో కోడ్లోనే ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. int a ఈక్వల్ టు 10 int స్టార్ ptr ఈక్వల్ టు %a. ఇప్పుడు ఒకవేళ మనకి వేరియబుల్ a యొక్క మెమరీ అడ్రస్ కావాలంటే యాంపర్సెంట్ సింబల్ని యూస్ చేయాలి. printf %p \n %a. సో ఇలా %a యూస్ చేయడం వల్ల ఆ ఫార్మాట్ స్పెసిఫైయర్లో a అనే వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ వెళ్ళి స్టోర్ అవుతుంది అండ్ మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. సో ఇలా మనం ఒక వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ తెలుసుకోవాలంటే యాంపర్సెంట్ సింబల్ని యూస్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ * అంటే ఏంటో చూద్దాం. సో మెమరీ అడ్రస్లో స్టోర్ అయి ఉన్న యాక్చువల్ వాల్యూ అంటే అందులో స్టోర్ అయి ఉన్న యాక్చువల్ డేటా కావాలనుకుంటే మనం * సింబల్ని యూస్ చేయాలి. సో ఇలా స్టార్ యూస్ చేయడం వల్ల ఇన్ సింపుల్ వర్డ్స్ * యూస్ చేయడం వల్ల ఆ పాయింటర్ వేరియబుల్లో స్టోర్ అయి ఉన్న యాక్చువల్ వాల్యూ అనేది ప్రింట్ అయింది. ఇన్ సింపుల్ వర్డ్స్ అందులో ఉన్న డేటా అనేది ప్రింట్ అయింది విచ్ ఈస్ 10. సో ఐ హోప్ మీకు ఈ 2 సింబల్స్ మీద ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ద క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ని డైరెక్ట్గా కోడ్లోనే ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. int I ఈక్వల్ టు 10 int స్టార్ ptr ఈక్వల్ టు %i int స్టార్ pptr ఈక్వల్ టు %ptr. pptr అని ఎందుకు యూస్ చేశానంటే అది పాయింటర్ టు పాయింటర్ వేరియబుల్ అని తెలియడానికి. సో మీరు ఇంకేదైనా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 3 లైన్స్ ఆఫ్ కోడ్ని స్టెప్ బై స్టెప్ అనలైజ్ చేద్దాం. ఫస్ట్ మనం ఒక ఇంటీజర్ వేరియబుల్ తీసుకొని అందులో 10 వాల్యూ స్టోర్ చేసాం. నెక్స్ట్ లైన్లో మనం ఒక పాయింటర్ వేరియబుల్ డిక్లేర్ చేసి ఆ వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ని స్టోర్ చేసాం. ఇన్ సింపుల్ వర్డ్స్ ఆ డేటాని యాక్సెస్ చేసే రైట్స్ అన్నిటిని పాయింటర్ వేరియబుల్కి ఇచ్చాం. ఫైనల్గా మనం పాయింటర్ టు పాయింటర్ వేరియబుల్ యూస్ చేసి ఇంతకుముందు డిక్లేర్ చేసిన పాయింటర్ వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ని ఆ పాయింటర్ టు పాయింటర్ వేరియబుల్లో స్టోర్ చేసాం. అంటే ఇప్పుడు ఆ I అనే వేరియబుల్ యొక్క మెమరీ యాక్సెస్ పాయింటర్ టు పాయింటర్ వేరియబుల్ చేతిలో ఉంది. సో ఇప్పుడు మనం ఈ పాయింటర్ టు పాయింటర్ వేరియబుల్ని యూస్ చేసి వేరియబుల్ Iలో ఉన్న వాల్యూని ప్రింట్ చేద్దాం. ప్రీవియస్గా మనం ఏం నేర్చుకున్నామంటే మనకి ఒకవేళ వాల్యూ కావాలనుకుంటే * సింబల్ని యూస్ చేయాలి అండ్ ఒకవేళ మెమరీ అడ్రస్ కావాలనుకుంటే యాంపర్సెంట్ సింబల్ని యూస్ చేయాలి. సో నాకు కావాల్సింది ఇక్కడ వాల్యూ, అందుకే నేను ఇక్కడ యాంపర్సెంట్ కాకుండా * సింబల్ని యూస్ చేస్తున్నాను. ఇన్ సింపుల్ వర్డ్స్ ఆ పాయింటర్ టు పాయింటర్ వేరియబుల్ని యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలానే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో యూస్ చేశాను. printf the value of I is %d \n ** pptr. Finally this is how the code looks like. ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేసి చూద్దాం. సో కోడ్ని రన్ చేయగానే మనకు స్క్రీన్ మీద I వాల్యూ ప్రింట్ అయింది విచ్ ఈస్ 10. హెన్స్ అవర్ కోడ్ వర్క్స్ ప్రాపర్లీ. ఇప్పుడు మనం ఈ పాయింటర్స్ టాపిక్కి యాక్చువల్ యూజ్ ఏంటో చూడబోతున్నాం. ఈ పాయింటర్స్ టాపిక్ అనేది మనకి ఫంక్షన్స్లో చాలా యూజ్ అవుతుంది. అది ఎలా ఉన్నో త్వరలో చూడబోతున్నాం. ప్రస్తుతానికి మనం పాయింటర్స్ని ఫంక్షన్స్లో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ కాల్ బై వాల్యూ అంటే ఆ వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ని ఆర్గ్యుమెంట్స్లో పాస్ చేయడం. నెక్స్ట్ వన్ ఈజ్ కాల్ బై రెఫరెన్స్ అంటే ఆ వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ని ఆర్గ్యుమెంట్స్ లాగా పాస్ చేయడం. ఐ నో యూర్ స్టిల్ కన్ఫ్యూజ్డ్, సో డోంట్ వరీ. దీనికి సంబంధించిన ఒక క్వశ్చన్ని సాల్వ్ చేస్తే అప్పుడు మీకే అంతా అర్థమవుతుంది. రైట్ ఏ ఫంక్షన్ టు క్యాలిక్యులేట్ ద సమ్, ప్రొడక్ట్ అండ్ యావరేజ్ ఆఫ్ 2 numbers. కాల్ ద ఫంక్షన్ ఇన్ ద మెయిన్ ఫంక్షన్. సో ఈ క్వశ్చన్లో ఏం చెప్పారంటే మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయాలి. ఆ ఫంక్షన్ చేసే టాస్క్ ఏంటంటే మనం ఇచ్చే 2 numbers సమ్, ప్రొడక్ట్ అండ్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేయడం. ఈ క్వశ్చన్ చూడడానికి సింపుల్గా ఉంటుంది కానీ
దీన్ని సాల్వ్ చేసేటప్పుడు పోగిరి లెవెల్ ట్విస్ట్ రాబోతుంది. అయన్నొద్దు, పాయింట్కి రా. ఓకే, నౌ లెట్ us see the execution. సో ముందు మనం మెయిన్ ఫంక్షన్లో యూజర్ దగ్గర 2 నంబర్స్ని ఇన్పుట్ తీసుకుందాం. ఇంట్ మెయిన్, ఇంట్ ఏ కామా బి. ఇప్పుడు మనం ఈ 2 నంబర్స్కి సమ్, ప్రొడక్ట్ అండ్ యావరేజ్ వీటన్నిటిని స్టోర్ చేయడానికి కూడా వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి. సమ్ కామా ప్రొడక్ట్ కామా యావరేజ్. ఇప్పుడు మనం ఈ 2 నంబర్స్కి ఇన్పుట్ తీసుకుందాం. printf enter value of a, scanf %d comma ampersand a, printf enter value of b, scanf %d comma ampersand b. సో మన దగ్గర యూజర్ ఇచ్చిన 2 నంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ 2 నంబర్స్కి సమ్, ప్రొడక్ట్ అండ్ యావరేజ్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయాలి. ఇంట్ క్యాల్కులేట్. ఇప్పుడు మనం ఈ ఫంక్షన్లో యూజ్ చేయబోయే వేరియబుల్స్, ఇన్ సింపుల్ వర్డ్స్ పారామీటర్స్ని సెట్ చేయాలి. ఇంట్ ఏ కామా ఇంట్ బి కామా ఇంట్ సమ్ కామా ఇంట్ ప్రొడక్ట్ కామా ఇంట్ యావరేజ్. ఇప్పుడు మనం ఈ 2 నంబర్స్కి సమ్, ప్రొడక్ట్ అండ్ యావరేజ్ క్యాల్కులేట్ చేసి ఆ వేరియబుల్స్లో స్టోర్ చేయాలి. సో ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. బట్ ఇక్కడే అసలేం ట్విస్ట్ ఉంది. మనం ప్రీవియస్ లెక్చర్లో ఏం నేర్చుకున్నామంటే ఇంటీజర్ ఫంక్షన్ అనేది మెయిన్ ఫంక్షన్కి ఓన్లీ సింగిల్ వాల్యూనే రిటర్న్ చేయొచ్చు. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన దగ్గర 3 వాల్యూస్ ఉన్నాయి. అండ్ ఈ 3 వాల్యూస్ని మెయిన్ ఫంక్షన్కి ఒకేసారి రిటర్న్ చేయలేం. అది పాసిబుల్ కాదు. సో ఈ క్రిటికల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనకి పాయింటర్స్ అనే టాపిక్ హెల్ప్ అవుతుంది. సో యాజ్ యూ ఆల్ నో వెరీ వెల్, మనం పాయింటర్ వేరియబుల్స్ని యూజ్ చేసి ఒక మెమరీ అడ్రస్లో ఉన్న యాక్చువల్ వాల్యూస్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అండ్ వాటిలో చేంజెస్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. సో అందుకే మనం పాయింటర్ వేరియబుల్స్ని యూజ్ చేయబోతున్నాం. అంటే ఇక్కడ ఇంకా రిటర్న్ వాల్యూతో పని లేదు. సో ఈ ఫంక్షన్ని వాయిడ్ డేటాకి మార్చుకుందాం. ఇక్కడతో మనం సక్సెస్ఫుల్గా హాఫ్ ఆఫ్ ద కోడ్ని కంప్లీట్ చేసాం. ఈ ఫంక్షన్ అనేది మనకి సమ్, ప్రొడక్ట్ అండ్ యావరేజ్ ఈ వాల్యూస్ అన్నిటిని ఇస్తుంది. సో ఫైనల్గా ఈ ఫంక్షన్ని మనం మెయిన్ ఫంక్షన్లో కాల్ చేద్దాం. అండ్ ఈ వాల్యూస్ని స్క్రీన్ మీద ప్రింట్ చేద్దాం. అయినో మీ డౌట్ ఏంటంటే ఏ అండ్ బి తప్ప మిగిలిన వేరియబుల్స్కి ఈ యాంపర్సెంట్ సింబల్ని ఎందుకు పెట్టాను అని. సో డోంట్ వరీ, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో బేసికలీ ఈ యాంపర్సెంట్ సింబల్ని మనం మెమరీ అడ్రస్ని చూపించడానికి మాత్రమే కాదు, దీనికి ఇంకో పర్పస్ కూడా ఉంది. అదేంటంటే డేటాని రిసీవ్ చేసుకోవడం. ఐ నో యూర్ స్టిల్ కన్ఫ్యూజ్డ్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ అ మోర్ సింపుల్ వే. సో ఈ యాంపర్సెంట్ సింబల్ని మీరు స్కాన్ఎఫ్లో చూసే ఉంటారు. అక్కడ ఈ సింబల్ని మనం యూజర్ దగ్గర డేటాని ఇన్పుట్ తీసుకోవడానికి యూజ్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే ఈ కోడ్లో ఏం జరుగుతుందంటే మనం పాయింటర్స్ని యూజ్ చేసి ఆ వేరియబుల్స్ యొక్క మెమరీ అడ్రస్లో ఉన్న డేటాలో చేంజెస్ చేస్తున్నాం. ఫైనల్గా ఆ చేంజెస్ని సేవ్ చేసుకోవడానికి, ఇన్ సింపుల్ వర్డ్స్ మోడిఫైడ్ డేటాని రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడ యాంపర్సెంట్ సింబల్ని యూజ్ చేస్తాం. సో ఐ హోప్ మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం ఫైనల్గా సమ్, ప్రొడక్ట్ అండ్ యావరేజ్ వీటన్నిటిని అవుట్పుట్లో డిస్ప్లే చేద్దాం. printf the sum is %d \n comma sum. printf the product is %d \n comma product. printf the average is %d \n comma average. return 0. Finally this is how the code looks like. సో ఇలా మనకి పాయింటర్స్ అనేవి ఫంక్షన్స్లో యూజ్ అవుతాయి. ఇప్పుడు వీడియోని పాజ్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 2 డెఫినేషన్స్ మీద ఒక లుక్ వేసుకోండి. సో దట్ వాజ్ ఆల్ అబౌట్ అవర్ టుడేస్ లెక్చర్ పాయింటర్స్. ఈ టాపిక్కి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ని పీడిఎఫ్ నోట్స్తో పాటు అటాచ్ చేశాను. సో డోంట్ ఫర్గెట్ టు చెక్అవుట్ దోస్. వీడియోని ఇక్కడి వరకు చూసినట్టయితే వాచ్ టిల్ ఎండ్ అని కామెంట్ చేయండి. అండ్ బాగుపడాలనుకున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. రాహుల్ దిస్ సైడ్ సైనింగ్ ఆఫ్.